మరి చాలా మనం బిజీ షెడ్యూల్ అండ్ ప్రభు మనకి ఇచ్చిన ఇంకొక సంవత్సరాన్ని బట్టి ప్రభుకి ఎంతో వందనాలు చెల్లిద్దాం. అండ్ ఈరోజు నిన్న జరిగిన ఒక ఇన్సిడెంట్ మీకు చెప్తాను. విత్ ద పర్మిషన్ ఆఫ్ ఎవరు మంజుల, విత్ ద పర్మిషన్ ఆఫ్ మంజుల ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. ఏంటంటే పర్మిషన్ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఏం జరిగిందంటే, నేను పద్మ అంటే ఒక షాపింగ్కి వెళ్ళాను నిన్న. ఆమెకి వెళ్ళినప్పుడు ఆమెకు ఒక అసైన్మెంట్ ఇచ్చాటమ్మా. పాప వచ్చేటప్పటికి అసైన్మెంట్ ఒక వర్క్ అయితే మంచిది అన్న అందరు మనలాగానే మంచిది వచ్చేటప్పటికి అసైన్మెంట్ చేయలేదన్నమాట. అసైన్మెంట్ చేయలేకపోతే ఏం చేసావు పాప అని అడిగితే మంచిగా తొంగున్నా అని చెప్పింది అనమాట. అది అక్కడ పక్కన పెట్టేస్తే యేసు ప్రభు వచ్చినప్పుడు మనము ఎందులో ఉండాలి లేక ఏం చేయాలని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అర్థమైందా? ఆ టాపిక్ అర్థమైందా? అర్థం కదా. యేసయ్య వచ్చేస్తున్నాడు. వచ్చినప్పుడు మనల్ని వీ షుడ్ నాట్ బి కాట్ అన్అవేర్స్ కదా. మనల్ని సడన్గా ఆయన వచ్చే సడన్గా వస్తాడు, కానీ వచ్చినప్పుడు మనం ఏమి చేస్తుండాలని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈమె విషయంలో అదే జరిగిందంట. అప్పచెప్పిన పని ఏంటి? పక్కన పెట్టేసింది, మంచిగా తొంగుందనమాట. సరే, ఆమె ఏం చేసిందో నాకు తెలియదు. ఇందుకే అది నాకు ఈరోజు అనిపించింది కదా, ప్రభు వచ్చినప్పుడు మనము ఎలాంటి స్థితిలో ఉంటాము అది చాలా జాగ్రత్తగా అంచనా వేసుకోవాలి. చాలా జాగ్రత్తగా అంచనా వేసుకోవాలి. నేను ఒక 3 సంఘటనలు మీతో చెప్తాను. దయచేసి వాక్యం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రాసుకోండి. నెంబర్ వన్ ఏం చేస్తాను? లూకాసు వార్త 12వ అధ్యాయం. లూకాసు వార్త 12వ అధ్యాయం 42 నుంచి 44 చదువుదామా. లూకాసు వార్త 12వ అధ్యాయం 42 నుంచి 44 చదవండి ఎవరన్నా. లూక్ చాప్టర్ 12 42 to 44. ప్రభు ఇట్లా నేను తగిన కాలమున ప్రతి వానికి ఆహారం పెట్టుటకు యజమానుడు అది అండర్లైన్ చేయి. ఎవని ప్రభు వచ్చి వాడు అలాగు చేయుచుంట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అంటే అతడు చదువు. సో ఒక యజమానుడు ఏం చేశాడంటే తన దాసులందరికీ పని చెప్పాడంట. అంతేనా? 12th చాప్టర్లో ఉంది. 41 నుంచి చదవండి. 41. అప్పుడు పేతురు ఈ ఉపమానము మాతోనే చెప్పుచున్నావా, అందరితోనూ చెప్పుచున్నావా అని ఆయనను అడగగా, చదవండి. ప్రభు ఇట్లా నేను తగిన కాలమున ప్రతివానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడెవడు. ఎవని ప్రభు వచ్చి వాడు అలాగు చేయుచుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. యజమానుడు ఇచ్చిన పనిని ఏం చేశాడంట? ఎవరు చేస్తుంటారో, ఎవరు ఆ పనిలో ఉంటారో వాడు ధన్యుడు కదా. చూసారా, గృహ నిర్వాహకత్వం దేవుడు మనకు అప్పచెప్పాడండి. ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా గాడ్ హాస్ గివెన్ యూ వన్ రెస్పాన్సిబిలిటీ. ఫ్యామిలీ లేక నీ జాబ్, సంఘంలో నీ పని, ఏ గృహ నిర్వాహకత్వం లేకుండా దేవుడు ఉంచలేదు. కాకపోతే ఆ గృహ నిర్వాహకత్వం, ఆ రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోం. కానీ దేవుడు మాత్రం ఏంటంటే ప్రతి ఒక్కడికి రెస్పాన్సిబిలిటీ, ముఖ్యంగా స్పిరిచువల్ థింగ్స్లో రెస్పాన్సిబిలిటీస్ మనం తీసుకున్నప్పుడు నాకు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ యజమానుడు వచ్చి ఏం చేస్తాడు? లెక్క చూసుకుంటాడు. ఏ దాసుడు దేవుడు తనకిచ్చిన పనిలో కొనసాగుతున్నాడు వాడు ధన్యుడన్న. లేకపోతే వాడు ఏమవుతాడు? వాడు తగిన శిక్ష పొందుతాడని బైబిల్ చెప్తుంది కదా. చూడు, కంటిన్యూ చేయండి. అందులో 45 అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుట ఆలస్యం చేయుచున్నాడు అని తన మనసులో అనుకొని దాసీలను కొట్టి తిని త్రాగుచు వాడు కనిపెట్టని దినముల్లోను
ఎరగని గడియలోను ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును. చదువు. తన యజమాని చిత్తమెరిగిండియు సిద్ధపడక అతని చిత్తం చొప్పున జరిగింపాక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులు. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన దానికి కొద్ది దెబ్బలే తగులును. చాలమ్మా. సో ప్రభు వచ్చాంట ఏం చేస్తాడు? మన పనిని అంచనా వేసి వీడు బహుమానానికి యోగ్యుడా వీడు కాదా అని డిసైడ్ చేయబోతున్నాడు ప్రభు. ఎవరైతే దేవుడు అప్పచెప్పిన పనిలో కొనసాగుతారో వాళ్ళకి ఏంటండి? బహుమానం. వాడు అనేకమైన వాటిలో నియమించబడతాడు అన్నమాట. అది దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు గృహ నిర్వాహకత్వం రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు ప్రభు నీకు నాకు కదా. అది కుటుంబం కానీ సంఘంలో కానీ ఎనీ రెస్పాన్సిబిలిటీ. అందుకనే ప్రతి విశ్వాసం ఏం చేయాలి తెలుసా? ఆ రెండింటిని ఏంటి తనకు ప్రభు ఎందుకు పిలిచాడో అదేం చేయాలి? తెలుసుకోవాలి. దేవుడు ఎందుకు నన్ను ఏర్పాటు చేసుకున్నాడో తెలుసుకోవాలి. ఈ రెండు తెలుసుకోవాలి. చూడండి ఒకసారి 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 12 వచ్చిన 2వ పేతురు పత్రిక 1:10 చదువుదాం. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 10 వచ్చిన చదువుతారా? చదువుమ్మా. అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకుంటకు ఇంగ్లీష్ ఏం చెప్తుంది తెలుసా? చూడు. Therefore brothers be all the more diligent to make your calling and election sure. సో నీ పిలుపు ఏంటో ఏర్పాటేంటో నువ్వేం చేయాలి? నిశ్చయం చేసుకోవాలి. దేవుడు ఎందుకు పిలిచాడు? జనరల్గా పిలిచాడు వాళ్ళని. ఎందుకు పిలిచాడు చెప్పు? ఎందుకు? చీకటిలోంచి ఆశ్చర్యకరమైన వెలుగు. ఎందుకు? ఆ చీకటిలోనే ఉండటానికి కాదు, ఆ చీకటి కాకుండా వెలుగు ప్రకటించడానికి, చీకట్లో ఉన్న వాళ్ళు వెలుగులో నడిపించడానికి. అందుకని దేవుడు పిలిచాడు నిన్ను ఇన్ జనరల్. కానీ ఏర్పాటు ఏంటి? దేవుడు ఒక్కొక్కరు ఒక్కొక్క దానికోసం ఏర్పాటు చేసుకున్నాడు. ప్రీచింగ్ ఉంది, టీచింగ్ ఉంది, దెన్ మ్యూజిక్ ఉంది, సండే స్కూల్ టీచర్ ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క దానికట్టు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రెండు డిసైడ్ అంటే మనకు ఏది ఇష్టం అది చేయటం కాదు, మరి వాట్ గాడ్ హెస్ అసైన్ అది కాదు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం? ఎవడైనా దేవుని చిత్తం తెలుసు కూడా, దేవుడు నన్ను ఇందులోకి ఏర్పాటు చేసుకున్నాడు అని తెలుసు కూడా దానికోసం రెడీగా ఉన్నాను వాడంట. ఏం చేస్తాడు? ప్రభు వచ్చి ఆ యజమానుడు వచ్చి అపనమ్మకస్తులతో పాలు పంపిస్తాడు కదండి. ప్రభు వచ్చేస్తున్నాడు. గృహ నిర్వాహకత్వం ప్రభు పనిలో మనం ఉన్నాం సరే, కానీ మనం ఒకవేళ తెలియకపోతే మన పిలుపు ఏంటో, మన ఏర్పాటు ఏంటో, దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నా తెలియకపోతే ఏం చేయాలి? శ్రద్ధగా కూర్చొని ఫాస్టింగ్ ప్రేయర్ చేసి, ప్రభా నన్ను ఎందుకు ఏర్పాటు చేసావు, నన్ను ఎందుకు రక్షించుకున్నావు ప్రభా, యూ షుడ్ నో ఇట్. దేవుని దగ్గర కూర్చొని అడగాల మనం. అప్పుడే నీ జీవితానికి ఏముంటుంది? సార్థకత ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఒకదాన్ని పిలిచిన ఇంకో దాంట్లో ఉన్నాం ఇంకో ఫీల్డ్. రూత్ని అన్నాడు, మనం లాస్ట్ సండే చూసామా? రూత్ని ఏమన్నాడు బోయేజు? ఈ పొలంలోనే ఉన్నాడు. సరే అని సాయంత్రం బోయేజ్ వచ్చాడు, వేరే పొలంలో కనిపించింది మనకి. ఏం చేసాడు బోయేజ్ చెప్పాడు? అరే ఈ పిల్లకి ఏం లేదు, స్టెబిలిటీ లేదు, నమ్మకం, మాట వింటలేదు ఈమె అని ఓవర్లుక్ చేస్తాడు. కానీ ఆమె అట్లా చేయలేదంట కదా. దట్స్ వై షీ వాజ్ రివార్డెడ్. అది సో ఎందుకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు పిలిచాడు అని యూ హ్యావ్ టు నో ఇట్ డిఫరెంట్, క్లియర్ కట్గా తెలవాలి నీకు అసలు. లేకపోతే మనుషులు తమ జీవితాన్ని ఏం చేసుకుంటారండి? వేస్ట్ చేసుకుంటారు. ప్రభు పిలిచాడా? ఎస్. కానీ దేనికి పిలిచాడు? ఒక పర్పస్ ఉంటుంది కదా. వెన్ గాడ్ కాల్స్ ఏంటి? అబ్రహాంని పిలిచాడు దేనికి? అనేక జనములు నీకు నిన్ను ఆశీర్కరంగా మారుస్తానన్నాడు కదా. దావీదుని పిలిచాడు ఎందుకు? ఎందుకండి? ఇశ్రాయేలు 12 గోత్రాలని ఏలుటకు అడ్మినిస్ట్రేషన్. సరే, న్యూ టెస్ట్మెంట్లో వీళ్ళని పిలిచాడు. ఎవరిని? శిష్యుల్ని. ఎందుకు పిలిచాడు? మనుషులు పట్టు జాలని, నన్ను వెంబడించు నేను మనుషులు. అది పిలుపు, అది ఏర్పాటు అన్నమాట. అందులోనే ఉన్నాడు. పాల్ ఎందుకు పిలిచాడు చెప్పు?
అన్ని జనులకు వెలుగుగా నిన్ను పిలిచాను, పోరా బాబు అన్నాడు. ఇప్పుడు చూడండి, ఇది ఉంది ఏమంటారు, ట్విస్ట్ ఏంటంటే పౌలు ఏమో పెద్ద లర్న్డ్ మ్యాన్, చాలా పండితుడు. ఆయన తీసుకుపోయి ఎవరికి పెట్టాడు? అన్యులకి. అంటే పాల్ ఏం కావాలి చెప్పండి? హెబ్రీ భాషలో అది చెప్తుంది, డ్యామ్ అంటుంది, డీమ్ అంటుంది అని చెప్పాడు అనుకో. అన్యులకి ఏంటి అవన్నీ ఏం చెప్తున్నారు? రే వద్ద వీడు వద్ద మంచి ప్రీచర్ కాదండి. ఆయన హెబ్రీ భాష పండితుడు కదా. గమాలియేలు పాదములు ఏం చేశాడు? నేర్చుకున్నాడు. ఆయనను తీసుకుని సామాన్య ప్రజలకు చెప్పాడు, పరిచయం చేయమన్నాడు. అన్యులకి వాళ్ళకి ఏం తెలియదు, తలా తెలియదు, తోక తెలియదు. అంటే ఏం కావాలి చెప్పండి? పాలు లోయెస్ట్ రేంజ్కి వెళ్ళిపోవాలి, లాంగ్వేజ్ అన్నీ మారిపోవాలి. ఆయన పాండిత్యం గీడితే అవన్నీ ఏం చేయాలి? హెబ్రీ భాషలో చెప్తుంది, గ్రీక్ భాషలో చెప్తుంది. అంటే ఆయన ఏమంటారు అందరూ? ఏం రా నాయన, ఒకటి చెప్పమంటే ఒకటి, ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు. అయితే పేతురుని పిలిచాడు, ఎందుకు? నువ్వు యూదులకు తెలుసు అని. పేతురు ఎట్లా అంటాడు? చదువు రాదా, ఏం రాదు. పెద్ద ఎడ్యుకేటెడ్ పీపుల్కి తీసుకెళ్ళి చెప్పమాడు. ఎందుకు అట్లా? బైబిల్ స్కూల్ వెళ్ళమని, దేవుని మీద ఆనుకోవడానికి కదా. ఆ స్థితికి రావాలంటే ఇంక ఎదగాలి. ఈయనేంటి? తగ్గిపోవాలి. పాలు అనుకున్నాడు, ముందు మా ప్రజలకు చెప్తాను, దేవుడు అట్లా చెప్తాడులే, దేవుడు అట్లా అని చెప్తాడు అనగానే ఒకడు ఏం చేశాడు? నకరాలు చేయొద్దు, పెద్ద తిట్టేశాడు. ఈయనకు పౌలకి పౌరుషం ఎక్కువ, నన్నే అంటాడని నేను అన్ని జగన్ ఎదిగిపోతున్నాను అని వెళ్ళిపోయినాడు. దేవుడికి కావాల్సింది ఏంటి? అదే. ఎందుకు చెప్తాను? నీ పిలుపు ఏంటో, ఏర్పాటు ఏంటో, వై డిడ్ గాడ్ కాల్ యూ షుడ్ నో కదా. అప్పుడు నీ గృహ నిర్వాహకత్వం లెక్క దేవుడు అప్పచెప్పమంటాడంట కదా. దేవుడికి రెస్పాన్సిబిలిటీ ఇచ్చాయంట. దాన్ని వీఆర్ ఆల్సో రెస్పాన్సిబిలిటీ ప్లస్ అకౌంటబిలిటీ ఉందన్నమాట. అకౌంటబిలిటీ కదా, రెస్పాన్సిబిలిటీ ప్లస్ అకౌంటబిలిటీ. హ్యావ్ టు గివ్ అన్ అకౌంట్. సరే, మీకు చెప్పినా 5 విషయాలు మనం దేవునికి లెక్క చెప్పాలి కదా. మనం చూడండి, ఇప్పుడు రకరకాల ఎవాంజలిస్టులు వీళ్ళు ఉన్నారు. దేవుడు అంటే అన్నీ మన పరిచయం అంతటినీ ఒక టెస్ట్ పెడతాడంట. దేని తెలుసా? దేని టెస్ట్? అగ్ని పరీక్ష పెడతాడు పరిశుద్ధాత్మ ద్వారా. ఏదైతే అగ్ని పరీక్ష నిలుస్తుందో ఆ సేవ నిలబడుతుందండి, బహుమానం. ఏదైతే నిలబడదు అని ఏంటి? వేస్ట్. దేని వాక్య ఆధారం ఉందా? ఎస్ కదా. ఇప్పుడు చాలా హంగామా, హోల్డింగ్స్, అవన్నీ దేవుడు దేంట్లో పెడతాడనమాట? అగ్ని. సో వాక్యానుసారంగా ఎక్కడ జరిగింది అంతా నీళ్ళు పడుతుంది, మిగతాదంతా ప్రభువా 2 లక్షల మంది వచ్చారు ప్రభు, ఎవరిని ఏం చేసుకుంటారు వాడిని? ఒక్కడన్నా బ్యాప్టిజం తీసుకున్నాడా? ఒక్కడన్నా మార్పు? ఏమో ప్రభు తీసుకొని ఉండొచ్చు గిన్నొచ్చు కాదు. ఎందుకు చెప్తున్నా అంటే గృహ నిర్వాహకత్వం లెక్క చూడని చెప్పాలి. రెండోది చూడండి, ప్రభు వచ్చినప్పుడంట ఒక పని చేయమన్నాడు. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 13 వచనం చూస్తావా? మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 13 వచనం చూడసారి. 4వ అధ్యాయం 13 వచనం. ఫస్ట్ తిమోతి చాప్టర్ 4:13 చదువు. 4:13. నేను వచ్చు వరకు అండర్లైన్ చేయాలి. మొదటి తిమోతి 4:13. నేను వచ్చు వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. సో దేవుడు ఏమంటున్నాడండి తిమోతి గారి ద్వారా? అయ్యా, నేను వచ్చే వరకు నువ్వేం చేయి? చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును, చూసావా? నో వర్డ్ ఆఫ్ గాడ్. తర్వాత వాన్ కదా, హెచ్చరించమన్నాడు. తర్వాత టీచ్ కదా. నో ద వర్డ్ ఆఫ్ గాడ్. వాన్ పీపుల్ నీకు అవకాశం దొరికినప్పుడు. తర్వాత ఇంకోటి ఏంటి? టీచ్ దెమ్. వాక్యం ఎట్లా మనం చదువుకోవాలండి వద్దా? ఎప్పుడు చదవాలి? అప్పుడప్పుడా? కొంతమంది నిగనిగలాడుతుంది బైబిల్. ఎందుకు? వాడితే కదా అవన్నీ పోతానికి కదా. వాక్యం ఏం చేయాలి? చదువుకోవాలి. అది కూడా కొనుక్కొని చదువుకోవాలి. ఎందుకు? ఫ్రీగా వచ్చి మనం ఏం చేస్తాం? మనకేం కావాలి? ఫ్రీ. మన నాడి పట్టుకున్నాడు మన సీఎం గారు. పట్టుకునే లేడీస్ అందరికీ ఫ్రీ అన్నాడు. ఫిదా లేడీస్ అందరూ. ఎందుకు? లేడీస్కి వీక్ పాయింట్ ఏది? ఒకటి కొంటే, ఒక గిన్నె కొంటే 2 గిన్నెలు ఫ్రీ వస్తే వెరీ వెరీ హ్యాపీ. అందుకని అడిగి చేశాడు, అరే మీ ఫ్రీగా ట్రావెల్ చేయండి.
మీ ఆయన కావాలి ఇది పెట్టుకుంటాడు ఏంటి ఛార్జ్ పెట్టుకుని నువ్వు ఫ్రీ అంటే ఓ తిరిగేస్తా అంట లేడీస్ ఎక్కడికి ఉన్నా లేకపోయినా పని ఉన్నా లేకపోయినా కోటి వెళ్ళి మళ్ళీ తిరిగి మళ్ళీ అదే బస్సు ఎక్కుతున్నారు. ఎందుకు ముందైతే మనకేంటి రిస్ట్రిక్షన్ అమ్మో 25 రూపాయలు ఎక్కను, ఇప్పుడు ఏంటి ఫ్రీ ఎక్కడం కూర్చోవడం అదే బస్ అంతే. ఆ కండక్టర్ ఆ డ్రైవర్ వాళ్ళే ఏమనడం లేదు, ఏమో మళ్ళీ వచ్చినా అన్నారు అంతే. పట్టు ఫుల్ జామ్. ఎందుకు వాడికి తెలిసిపోయింది వీళ్ళకి ఒకటి కొంటే ఏంటి, అందుకని మీరు చూడండి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటాడు. నిజంగా ఫ్రీయా? దాన్ని ఇందులో లాగేస్తాడు అంతే. ఇప్పుడు కూడా మనకు ఫ్రీ అన్నాడు కదా, ఏం చేస్తాడు కొన్ని రోజులు పోయిన తర్వాత సారీ చెల్లెళ్ళు పెట్రోల్ ధరలు ఏమైపోయినాయి పెరిగినాయి, సో మీరందరూ కొంచెం సగం టికెట్ వేయండి. ఆర్టీసీ దివాలా తీసింది, ప్లీజ్ అమ్మా ఏమనుకోకండి అంటే ఏం చేస్తారు, సరే ఇలాగే తిరిగి యాస్ట్ వచ్చింది సిటీ కూడా. మేము ఎన్నిసార్లు పోవాలి మేము మా అమ్మగారింటికి, వాళ్ళకే ఏమొచ్చేసింది విసుగు. ఏం ప్రతి వారానికి ఒక రోజు వస్తున్నావు అంటారు అంటే వేస్తారు అంతే కదా. ప్రతిరోజు వెళ్ళాం అనుకో మీ అమ్మగారింటికి ఏమంటారు, నువ్వు ఏం చేస్తున్నావు ఆయన వదిలేసి ఈడ. ఇక వీళ్ళు కూడా విసుగు వచ్చేసి అప్పుడేంటి సర్లే అన్న. కానీ ఏం చెప్తున్నా అంటే ఎస్ చదువుట ఎందును హెచ్చరించట ఎందును బోధించటందును జాగ్రత్త కదా. అవునండి, మనం వాక్యం ఎట్లా చదవాలంటే నేను ఒక చిన్న అబ్రివేషన్ చెప్తాను, ఒకవేళ రాసుకోండి పెన్ ఉంటే. SOAP సోప్. ఏంటి SOAP సోప్. ఒకవేళ పెన్ ఉంటే రాసుకోండి. సోప్ అంటే స్క్రిప్చర్ చదువుట, లేదా సోప్ అంటే ఏంటి SOAP కదా, అంతేనా? సోప్ స్పెల్లింగ్ SOAP. ఎస్ అంటే ఏంటి స్క్రిప్చర్. ఏంటి 1-2 సార్లు చదవాలి దాన్ని, దేన్ని తర్వాత సోప్. తర్వాత ఎస్తో ఓ అంటే అబ్జర్వేషన్. ఏంటది వాక్యం ఏం చెప్తుంది, ఎందుకు చెప్తుంది, వీటన్నిటి ఏం చేయాలి, యూ హ్యావ్ టు అబ్జర్వ్. దేవుడు ఎందుకు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు ఆ ప్యాసేజ్లో, లేక ఆ బైబిల్ ఆ చాప్టర్లో, వాట్ గాడ్ సేస్. ఒకటేంటి నెంబర్ 1 ఏంటి సోప్, ఎస్. తర్వాత అబ్జర్వ్. ఏ ఈజ్ ఫర్ అప్లికేషన్. అప్లికేషన్ అంటే తెలుగు అన్వయించుకోవడం. మంచి సెంటెడ్ సబ్బు కొనుక్కుంది రత్న. ఏం చేయాలి, ఆమె బాత్రూమ్ ఇట్లా కూర్చున్నాను 1/2 అవర్ వస్తుంది. కానీ అట్లా కూర్చుని ఏం లాభం ఉందా, ఏం చేయాలి, దానికి ఏం చేయాలి, అప్లై చేసుకొని అప్పుడు ఉన్న మురికెంద పోతుంది. సో వాక్యము స్క్రిప్చర్స్ చదివినావు, అబ్జర్వ్ చేసినావు. మూడోది ఏంటి అప్లై టు మై లైఫ్. దేవుడు ఇతను ఈ విషయం కరెక్ట్ చేసుకోమన్నాడు, దేవుడు ఈ విషయం నన్ను సరి చేసుకోమన్నాడు, కరెక్ట్ చేయమన్నాడు. అప్లికేషన్ అన్నాడు. తర్వాత పీ ఫర్ ప్రేయర్. అడగాలి, ప్రభువా ఈ వాక్యం నాకు అన్వయించుకునేట్టు కృప దయచేయి ప్రభువా, నీ కనికరాన్ని చూపించు ప్రభా కదా. ఇది లేనప్పుడు అండి వాక్యం మనం చదివి కూడా ఏంటి, చాలామంది చదువుతుంటాం కానీ వెంటనే మర్చిపోతాం అక్కడ మనం. లోక సంబంధమైన వాటిని భలే గుర్తుంటుంది కానీ వర్డ్ ఆఫ్ గాడ్ అస్సలు గుర్తుండదు. మీరు చూడండి కావాలంటే. లాస్ట్ సండే ఏం మాట్లాడామంటే ఏం చెప్పాడు వాక్యం తెలియదు. ఏం తర్వాత కొంతమందికి ఎగ్జాంపుల్స్ గుర్తుంటాయి, అంటే బొక్కలు గుర్తుంటాయి కానీ ముక్కలు గుర్తుండవు కదా. అసలు పాస్టర్ గారు ఏం ఎగ్జాంపుల్ చెప్పాడు, వాక్యం ఏం చెప్పాడు అంటే ఏం చెప్పినాడంటే ఏం మర్చిపోయినా అనుకున్నావా, అది నువ్వు చెప్పు. కొంతమందికి ఎగ్జాంపుల్ గుర్తుండే, అంకుల్ ఆమె కాలు దొక్కిందని చెప్పినాడు, కొంత జోక్స్ గుర్తుండేవి. అసలు మ్యాటర్ పోయింది చూసావా. ఎందుకు తెలుసా, ఈ సోప్ స్క్రిప్చర్, తర్వాత అబ్జర్వేషన్, తర్వాత అప్లికేషన్. ఎవరైతే కన్సిస్టెంట్గా ఈ పనులు చేస్తారో లార్డ్ విల్ యూజ్ యూ అండి, ప్రభు వాడుకుంటాడు. ఎందుకు తెలుసా, నీ లోపల వాక్యం ఉంటేనే దేవుడు ఏం చేస్తాడు, వాడుకుంటాడు. స్టఫ్ ఉండాలి మన లోపల. స్టఫ్ లేకుండా పోయి నిలబడితే బోర్ కాదు, దేవుని పర్పస్ ఉండదు అన్నమాట. పర్పస్ ఉండదు. కొంతమంది చూడండి ఏం చెప్తున్నాడో వాడికి అర్థం కాదు,
దేవుడైన యెహోవాకి అర్థం కాదు. ఎందుకు అంత క్లియర్గా చెప్తాడు అన్నట్టు. సండే స్కూల్ కూడా చూడండి, కొంతమంది వాళ్ళు చెప్తే ఎట్లుంటుంది, చక్కగా అతుక్కుపోద్దాం. అది కొంతమంది ఏంటి, అక్క అంకుల్ అక్క వద్దు అంకుల్ చెప్తే నిద్ర వస్తుంది, అక్క వస్తుంది అంటే ఏం చేయలేకపోతున్నావు, కమ్యూనికేట్ చేయలేకపోతున్నావు నువ్వు. ఎందుకంటే నీకే దాని మీద ఏం లేదు, గ్రిప్ లేదు. ఎందుకంటే చదవట్లేదు, దాన్ని నువ్వు అప్లై చేసుకోవట్లేదు. SOAP సోప్. అండ్ గాడ్ యూజెస్ అనమాట, లార్డ్ యూజ్ కదండి. ఎప్పుడైతే దేవుడు వాడుకుంటాడు ఆ మనిషిని దేవుడు బ్లెస్ చేస్తాడు. దేవుడు వాడుకునే మనిషిని ఏం చేస్తాడు, ఆశీర్దిస్తాడండి కదా. అండ్ నిజంగా మనం దేవుని చేత ఏం కావాలి, వాడబడాలంటే ఎవరు వాడుకుంటాడు తెలుసా, ఫెంటాస్టిక్ పీపుల్ వాడుకుంటాడు. అట్లేం లేదా, ఫెంటాస్టిక్ పీపుల్ వాడుకుంటాడు. ఇది కూడా అబ్రివేషన్ చూడండి, F ఫెంటాస్టిక్ రాసుకోండి. ఫెంటాస్టిక్ ఎవరు వాడుకుంటాడు చెప్తాను. నెంబర్ వన్ ఎఫ్ అనా, F స్టాండ్స్ ఫర్ ఫెయిత్ఫుల్. రాసుకో ఫెయిత్ఫుల్ పీపుల్ ఏం చేస్తాడు దేవుడు అండి. ఎస్, గాడ్ యూజెస్ కొంచెం నాన్నకి గాడ్ యూజెస్ ఫెయిత్ఫుల్ పీపుల్ అండి కదా. ఫెయిత్ఫుల్ అంటే నమ్మకమైన, చిన్న వాటిలో నమ్మకమైన వాళ్ళు దేవుడు వాడుకుంటాడమ్మా. ఇప్పుడు చూడండి తలకాయ ఎత్తండి. ఇప్పుడు లీస్ట్ ఏంటి తెలుసా, ఇప్పుడు సండే స్కూల్ అనుకున్నాం, ఎవరు మన డాల్సీ అనుకుందానికి ఏం ప్రిపేర్ అవుతావా, నో స్టోరీగా చెప్పేస్తా. ఏముంది అందులో, ఏం కట్టినాడు, ఓడ కట్టినాడు, 8 మంది పీపుల్, తర్వాత జంతువులన్నీ వచ్చినాయి వెళ్ళిపోయినాయి, మళ్ళా వాన వచ్చింది, వరద వచ్చింది, కొట్టుకుపోయింది, ఆగిపోయింది, వెళ్ళిపోయినారు అంతే అనుకో. జస్ట్ ఎగ్జామ్. దాంట్లో ఏం కనిపించలే, తన ఎఫర్ట్ కనిపిస్తుంది, ఫెయిత్ఫుల్నెస్. డిడ్ షీ ప్రే, దేవుడు ఆలోచన అడిగిందా. ఇప్పుడు మనకి ఒక ప్రిపరేషన్ ఉంది కదా, హౌ టు ప్రిపేర్, మెయిన్ థ్రస్ట్ అని, థీమ్ అని, ఇవన్నీ అవసరమా అనవసరమా, అవసరం. ఎప్పుడైతే నువ్వు అన్ఫెయిత్ఫుల్గా ఉంటావు దేవుడు ఏం చేస్తాడు. సో ఫెంటాస్టిక్ పీపుల్ దేవుడు వాడుకుంటాడమ్మా. F స్టాండ్స్ ఫర్ ఫెయిత్ఫుల్. నెంబర్ 2 దట్స్ ఫెయిత్. A ఫర్ అవైలబిలిటీ. A ఫర్ అంటే దేవునికి ఎట్లా ఉండాలి, అందుబాటులో ఉండాలి. ప్రభు ఐఎమ్ రియలీ బిజీ లాడ్, ఏం చేయలేడు. మధ్యరాత్రి అమ్మ దాదా ఎవరు రేపు చూడండి, రేపు మనం క్యాంప్కి వెళ్తాం. నా లెక్క ప్రకారం 12 మంది పిల్లలు వస్తున్నారు ఇప్పుడు. రేపు ఒక చిన్న సండే స్కూల్ అయిపోద్ది అది కదా. అండ్ అక్కడ ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయంటే, చక్కని చెట్లు, మంచి టేబుల్స్, భలేగా ఉంది అక్కడ వాతావరణం, మంచి వాతావరణం ఉంటుంది. యూ కెన్ టెల్ వాట్ బైబిల్ లెసన్స్. బైబిల్ అక్కడ కూడా ఇదేనా ఏదో ఎంజాయ్ చేద్దామని వస్తుంటే ఏం లేదురా నాయన. బుక్ తెచ్చుకోమంటాడు, ఫ్యానల్ కాబట్టి తెచ్చుకోమన్నాడు, కింద వాడుకోడు. ఎందుకు, నువ్వు దేవునికి ఎట్లా ఉండాలి, రెడీ అంటే అందుబాటులో అంటే రెడీ. ఎస్, ఓకే. F ఫర్ ఫెయిత్ఫుల్, A ఫర్ N నార్మల్గా ఉండాలమ్మా. నార్మల్గా అంటే అర్థం ఏంటి, పారానార్మల్ ఉండు. నార్మల్ అంటే అర్థం ఏంటి, మామూలుగా ఉండు. ఎందుకంటే మనం క్యాజువల్ కూడా కాదు, మామూలుగా ఉండాలి అన్నమాట. అంతే కదా. నేను సండే స్కూల్ అరే నాన్న గుడ్ మార్నింగ్ ఎక్కడ చూసినా గుడ్ మార్నింగ్ చెప్పాలరా, నార్మల్ అన్నమాట. అర్థమైందా. గాడ్ యూజెస్ నార్మల్ పీపుల్. తెలుసా మీకు, నార్మల్ ఎవరు చేపలు పట్టే వాళ్ళు నార్మల్ పీపుల్, వాళ్ళని పిలిచాడు ప్రభు. నార్మల్ పీపుల్. ట్యాక్స్ కలెక్టర్ ఏం చేశాడు, రే నువ్వు ట్యాక్స్ కలెక్షన్ దొంగ పనులను చేస్తున్నావు, చాలా రా మన పిలిచాడు ప్రభు. నార్మల్ పీపుల్ అన్నాడు. డేవిడ్ ఏం చేశాడు, నార్మల్, హీ బికేమ్ కింగ్. ఎందుకు వై, బికాస్ హీ వాజ్ అవైలబుల్ టు ద లార్డ్ అనమాట. ఫెయిత్ఫుల్గా ఉన్నాడా, ఉన్నాడు. వాళ్ళ తండ్రి పిలిచి అరే అన్నాలకి జున్ను అవన్నీ అంటే తీసుకుపోతా అని ఈ గొర్రెలు వదిలేసిపోలే. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా, ఒక నమ్మకమైన మొరొక్క కాపరికి అవన్నీ అప్పచెప్పిపోయాడు.
ఏం చూస్తున్నాం అందులో? ఫెయిత్ఫుల్నెస్ కదా. అది దేవుడికి ఇష్టం అనమాట, నీళ్ళు ఉండాలి కదండి. మనం చూడు సండే స్కూల్ నేను ఊరికి పోతున్నా, ఎవడో తలకాయ మాసిన వాడికి ఇచ్చిపోతాం. ఆడికి ఏం తెలియదు, ఈ టైల్ ఏదో తెలియదు, హెడ్ టైల్ తెలియదు. ఆడేం చేస్తారే కూర్చోండి రే, నాకు ఇది నెత్తి మీద వేసిపోయిందిరా అక్క. ఎందుకంటే వాడికి ఏం తెలియదు, హీ డన్ అవుట్, అది డీలింగ్ తెలియదు. లేదా ఎవరికి చెప్పకుండా పరార్, అరే డాల్స్ అయిపోయింది, డాల్స్ ఎక్కడో తేలుతుంది అంకుల్ అంటే చెప్పుదాం అనుకున్నా, అంతలో ఒక సైతాన్ గడు అడ్డొచ్చాడండి. ఈ పోస్కోల్ కబుర్లన్నీ చెప్పి యూనో నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే మనం చేసే పనులు అట్లుంటాయి. వీఆర్ నాట్ ఫెయిత్ఫుల్ ఇన్ లిటిల్ థింగ్స్ అండి. అందుకని ప్రభు ఏం చేయలేకపోతాడు, ఫుల్ టర్మ్గా నేను వాడుకోలేకపోతాడు. నెంబర్ 1 ఫెయిత్ఫుల్, రెండోది అవైలబుల్, నెంబర్ 3 నార్మల్, నెంబర్ 4 T ఫర్ టీచబుల్. టీచబుల్ అంటే చెప్పిన మాట వింటాం. కమలకి అట్లా కాదురా, కొంచెం నొక్కి పట్ట పెద్ద చెప్పొచ్చు నువ్వు, నీకు మనకేం లేదు, టీచబుల్ హార్ట్, నేర్చుకునే మనసు లేదు. అంటే వాడు ఏమైపోయాడు, ఒక దశకు వచ్చి లాక్ అయిపోతే వాడి హార్ట్ ఏమైంది, టీచింగ్. అంటే ఎప్పుడైతే నువ్వు నేర్చుకోవడం ఆపేస్తావో క్రమంగా ఏమైపోతావు, చచ్చిపోతావు స్పిరిచువల్గా. బికాజ్ మనం ఎప్పుడు ఎల్బోటే ఉండాలి, మనం ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. అందుకని మనకు బైబిల్ స్టడీస్ అవ్వడం. కొంతమంది చూడండి, వాళ్ళు కొద్దిగా వాక్యం వస్తే ఏమనుకుంటారు, రైస్ పుడింగ్ అనుకుంటారు వాళ్ళు కదా. వి డోంట్ లిసన్. మీరు చూడండి, కొంతమంది మా పాస్టర్స్ కూడా జబ్బు ఉంటుంది. ఎవరన్నా పాస్టర్ వాక్యం చెప్తే ఈడు ఉండడం, వెళ్ళిపోయి ఇంట్లో కూర్చొని అయిపోయింది అక్కడే వినాలి. అందుకని నేను అప్పుడప్పుడు పనిగట్టుకొని కాన్ఫరెన్స్కి వెళ్తాను. ఎందుకు నేర్చుకోవాలి. దేవుడు ఎవరి ద్వారా ఎలా ద్వారా మాట్లాడతారో తెలియదు. రేపు కాన్ఫరెన్స్కి వచ్చే వాళ్ళందరూ నాకన్నా చిన్నవాళ్ళు అనమాట. నాకన్నా చిన్నవాళ్ళు రూమ్లో పోయి పడుకొని నిద్రపోతా అన్నారు. ఎవరేమన్నారు, కానీ దేవునికి ఏంటి, ఇంత దూరం ఎందుకు వచ్చినవారు, 500 కిలోమీటర్లు నడుచు ఇంత దూరం వచ్చింది ఏదోపా అన్నాడు. యూనో టీచబుల్ హార్ట్ కదా. టీచబుల్ అంటే నేను ఏం కావాలి, ఎప్పుడు నేర్చుకునే మనస్సు ఉండాలి. నేర్చేసుకున్నానని ఏం కావాలి, విర్రవీయకొద్దు అనమాట. చాలామంది అండి మనం ఎందుకు ఫెయిల్ అవుతామంటే, గాడ్ విల్ నాట్ యూజ్ బికాస్ యు నాట్ టీచబుల్. ఏంది నువ్వు చెప్పేది, ఏంటి ఆమె చెప్పేది నాకు అని బయటకు అన్నాం. కానీ నంబర్ ఎంత ఇప్పుడు ఏమేమి వచ్చింది, ఫెయిత్ఫుల్, అవైలబుల్, నార్మల్, టీచబుల్. ఇంకోటి ఏ కదా, అకౌంటబుల్ అంటే అకౌంటబిలిటీ కదా. ఎస్, అకౌంటబిలిటీ కదా. ప్రభుకి లెక్క చెప్పాలా, మన పైన వాళ్ళు కూడా ఏం చేయాలి, లెక్క చెప్పాలి వద్దా. దొంగ లెక్కలు వేయొద్దు అనమాట. అయితే మరీ ఓవర్గా కూడా చేయొద్దు. నాకు ఒక ఆయన తెలిసిన ఉన్నాడు, ఆయన అకౌంట్లని రాశాడు. మీటింగ్కి ఎక్కడ పోయాడు, అకౌంట్ అంటాడు, ₹2 క్రేన్ ఒక్క పొడి, ఈయన అవసరమా. దేవుడు మరీ ఏం కాదు, లీగలిస్టిక్ కాదన్నమాట దేవుడు. లీగలిస్టిక్ అంటే అరే ఎందుకు వాడినారా ఈ ₹2 అడగడు. అంటే ఏం కోరుతాడు మన నుంచి, బలిని కోరువాడు కాదు. కానీ అకౌంటబిలిటీ మంచిదే, కానీ మరీ లీగలిస్టిక్ ఉన్నాడు. లీగలిస్టిక్ అంటే ఏంటి చెప్పు. ₹1 ఏమైంది ఇప్పుడు చెప్పు. ₹1 కోసం 1 year వేధిస్తారు చెప్పు. మీరు చూడండి, కొంతమంది ఆటో డ్రైవర్స్తో వాదన పెట్టుకుంటారు. ₹1 నాకు ఇవ్వాలి, నువ్వు పో తీసుకురాప, చేంజ్ తీసుకురా అని అక్కడ వాదించి వాడంటారు. అమ్మా లేదమ్మా, లేదు నువ్వు తీసుకురా చూడండి, ఇవ్వాల్సిందే నువ్వు ₹1. ఎవరిని అడిగాను అక్క దేనికో, ₹1 ఇవ్వాలి వాడు. మరీ ఏంటండి అది లీగలిస్టిక్ అనమాట. లీగలిస్టిక్ అంటే ఒక ఏమవుతుంది కదా. ఇంకొంత పిసనాశాలు ఉంటారండి. ఇప్పుడు అనుకో చేపలకి వెళ్ళాం అనుకో, వాడు ఒక అనుకో ₹100 అమ్మ కిలో 100. మా ఊర్లో ఎంతో తెలుసా,
₹20. వాడు తిక్కలాడు పోయి తెచ్చుకోపోమా అంటాడు. ఇప్పుడు బస్సులు ఎట్లా ఫ్రీ అమ్మా, చేపలు కూడా దేంట్లో తెచ్చుకో, బుట్టలా తీసుకొని సరదాగా ఇక్కడ అమ్ముకోవడం కూడా అమ్ముకోవచ్చు. ఎందుకంటే లీగల్, ఎందుకంటే దేవుడు వాడుకోవాలంటే నిన్నేం చేయాలమ్మా, హ్యావ్ టు అకౌంట్. కానీ డోంట్ బి సో లీగలిస్ట్. నెంబర్ 4 ఎంత సాక్రిఫిష్, సారీ అకౌంటబిలిటీ అయిపోయింది కదా. ఏంటి 5 6 అది నెంబర్ ఎస్ కదా. సాక్రిఫిషియల్ అంటే త్యాగరహితంగా ఉండాలి, లేక సమర్పణ. సాక్రిఫిషియల్ అండ్ రేపు కాన్ఫరెన్స్లో మీటింగ్లో అక్కడ సంఘం జరగబోతుంది. ఏంటంటే మనకు ఇచ్చిన రూమ్స్ ఏమో కొన్ని జనం ఎక్కువైపోయారు. సో ఏం చేయబోతున్నాం అంటే, నేను పద్మ అంటే ఆలోచన చేసాం, కిరణ్, నేను, వాళ్ళక్క జేజేబీసీ వాళ్ళు, మేమందరం ఎక్కడ కొద్దిమంది పిల్లలను వదిలేస్తున్నాం. ఎందుకంటే పిల్లలు మళ్ళీ కయ్యాం అని అన్నాడు, మళ్ళీ వాళ్ళ పాపం. అందుకని ఏం చేస్తున్నాం అంటే, ఎక్కడన్నా ఒక రూమ్ ఉంటే ఏం చేద్దాం, ఒక బెడ్ తీసుకుందాం. పెట్టుకుందాం. ఆకలి వేసినోడికి ఏముండదు, ఏం పెట్టినా తింటాడు. నిద్ర వచ్చినోడికి ఎక్కడ పడుకున్నా పడుకుంటాడు. నిద్ర రానోడేంటి, ఏం బెడ్ ఇచ్చినా అడిగండి పట్టుకున్నాం, నిద్ర పట్టదు. ఎందుకు అంతే, సాక్రిఫైస్ చేయాలి ఫర్ గాస్పుల్ సేక్ ఆర్ ఫర్ సేవ పర్పస్గా. ఏం కావాలండి, కొన్ని విషయాలు ఏం చేయాలి. జేజేబీసీలు ఎందుకు, మనది కాబట్టి, అది కరెక్ట్, మంచిగా మనది. కానీ బయట నుంచి వచ్చాలండి, పైసలు తీసుకున్నారు, నాకేం కావాలి, బెడ్ కావాలి, పైసలు. కొంతమంది మరీ ఏదో అట్లా ఉంటారు, నేను డబ్బులు కట్టినా. సో అన్ని ఫెసిలిటీ. సో ఈ బయట సంగతి వదిలేదు. కానీ మేము అనుకున్నాం, అరే లెట్స్ డూ దట్. సాక్రిఫిషియల్గా ఏ వ్యక్తి అయితే ఉంటాడో ప్రభు వాడుకుంటాడు. నువ్వు కానీ పట్టుకుని అనవసర విషయాల్లో పట్టుకున్నాడు, ప్రభు ఏం చేస్తాడు. అండ్ దావీదుని దేవుడు వాడుకున్నాడు, కానీ సాక్రిఫైస్ చేశాడా? ఏం సాక్రిఫైస్ చేశాడమ్మా, తన లైఫ్ని సాక్రిఫైస్ చేశాడండి కదా. సింహం వచ్చినప్పుడు ఏం చేశాడు, అంతేనా, పరారైపోయాడా? లేదు. అండ్ ఇది ఏమొచ్చింది, అది ఎలుగు వచ్చినప్పుడు కూడా పోరాడాడు అనమాట కదా. గొలియాత్ని కూడా ఏం చేశాడు, అది కూడా లైఫ్ థ్రెట్టే కదా. ఈ 3 ఇన్సిడెంట్స్ చూడండి, ఆ లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ వచ్చింది అనమాట. అందరూ పారిపోయారు గొలియాతుని చూసి. ఇంతగా గొలియాత్ మనిషా రాక్షసుడా? మనిషే కదా. ఆయనను చూసి పరారు అనమాట ఇజ్రాయెల్ సైన్యం. కానీ ఎందుకు చెప్తున్నా అంటే, ఎవడైతే ప్రభు కోసం చిన్న చిన్న విషయాలు, పెద్ద విషయాలు సాక్రిఫైస్ చేస్తాడు, అది కూడా క్వైట్గా సాక్రిఫైస్ చేస్తాడు. కొంతమంది సాక్రిఫైస్ చేసి చెప్పుకుంటారు, చూడు నేను రాత్రి అంతా అన్నం తినలే, నా ముఖం చూస్తే ఎట్లా అనిపిస్తుంది. వాళ్ళు కొంతమంది అసలు నువ్వు ఫాస్టింగ్ ప్రేయర్ చేసినట్టు కూడా ఏంటి, కొంతమంది చూసారా ముఖం అంతా ఏలాంటి తీసుకుంటారు. అమ్మ ఏంటో మాట్లాడు, 3 days నుంచి ఏం తింటలేదు. అర్థమైపోయింది నువ్వు ఫాస్టింగ్ ఉండవని. ఫలం ఏంటి, 0. నువ్వు చేసేది రహస్యంగా చేయమంటాడు దేవుడు, డూ ఇట్ సీక్రెట్లీ. అంతేగాని నేను అప్పుడప్పుడు కొన్ని పోస్టర్స్ చూస్తుంటా, 52 రోజుల ఉపవాస పండగలు. అదేం పండగ చెప్పేసినావు కదా నువ్వు, మాకు తెలిసిపోయింది. అందుట్లో ప్రపంచం అంతా తెలిసింది నీవు 52 రోజుల ఉపవాస పండగ. దేవుడు ఫలం ఏంటి కదా, రహస్యమందు చూసి మీ తండ్రి నీకు ప్రతిఫలిస్తాడు. రహస్యంగా చేయాలండి, కొన్ని రహస్యంగా చేయాలి. దేవుడికి ఇచ్చేది కూడా ఎట్లా, రహస్యంగా. ప్రభుకి ఇచ్చేది కూడా ఎట్లా, అంతేనా, యాడ్ చేసుకోవాలా. డోంట్ డూ దట్, దేవుడికి ఇష్టం లేదు అసలు. సాక్రిఫిషియల్. నెంబర్ 5 6 టెంపరేట్ అంటే బ్యాలెన్స్గా ఉండాలి. టెంపరేట్, TEMPERATE. ఫస్ట్ నువ్వు చెప్తారు, ఫెయిత్ఫుల్, అవైలబుల్, నార్మల్, టీచబుల్, అకౌంటబుల్, సాక్రిఫిషియల్, టెంపరేట్ అంటే బ్యాలెన్స్గా ఉండాలి కదా. అంటే సమతుల్యత, ఎక్కువ తక్కువ చేయదాం. ఎక్కువ అయిపోతే తక్కువైనా కూడా కష్టం కదా. అండ్ నెంబర్ 5 6 ఐ కదా. ఐ ఫర్ ఇన్ అండ్ అవుట్ సేమ్. లోపల బయట ఎట్లుండాలి, యాజ్ ఇట్ ఈస్ ఉండాలి. అంటే అర్థం ఏంటి,
లోపల ఒకలాగా ట్రాన్స్పరెంట్, లోపల ఒకలాగా బయట లాగా ఉండకూడదు. అట్లాగని మొత్తం మనసులో ఉన్న మాటలని చెప్పొద్దు కదా, ఇంకా ప్రమాదం ఉండదు. అవునా కదా? అవును, మా లోపల ఒకలాగా బయట ఒకలాగా ఉండొద్దు అన్నాడు. కానీ కొన్ని ఎక్స్ప్రెస్ చేయకూడదు. చేయొచ్చా? చేయకూడదు. అది నీకు ఉండాలి కదా. మరి ఫూలిష్ ఉంటాడు. దే అవుట్ రైట్లీ టెల్, అప్పుడు దే గెట్ ఇన్ టు ప్రాబ్లం. అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? సి క్లోజ్ టు గాడ్. దేనికి ఎట్లున్నారమ్మా? ప్రభు ఎవరైతే దగ్గరగా ఉంటాడు ప్రభు వాడిని ఏం చేస్తాడండి? దిగిస్తాడు. అండ్ వాడుకుంటాడు. దేవుడు వాడుకుంటే నీకు బహుమానం ఉందమ్మా. ప్రభు వచ్చేస్తున్నాడు. ఆయన ఎవరిని వాడుకుంటాడు వాడికి ఏమి ఇస్తాడు? బహుమానం అంటే మన క్రిస్మస్ గిఫ్ట్లు లాగా కాదు, ఘనతయు మహిమయు కదా. అండ్ అంతమంది విశ్వాసాల ముందు దేవుడు నీకు గ్లోరిఫై చేస్తాడు. ఫలానా వ్యక్తి నా కోసం ఇచ్చేసాడు, లేక సువార్త కోసం ఇచ్చేసాడు అని చెప్పినప్పుడు నీకేంటి? నోబెల్ బహుమతి అందుకున్న కన్నా అది నోబెల్ బహుమతి ఈ లోకం. కానీ అక్కడేంటి? అబ్బా, ప్రపంచంలో విశ్వాసాలు అందరూ ఉంటారండి. అండ్ పేట్రియాక్ట్స్ ఉంటారు, భక్తులు, పౌల్, సైలస్, ఎంతమంది ఉంటారు. వాళ్ళందరి ముందు ఏంటి నీకు? దేవదూతల ముందు ఆ బంగారు వీధుల్లో నీకేంటి? ఇక్కడ ఒక చిన్న ఫంక్షన్లో మనకి ఏమన్నా పిలిచి షాలో కప్పితేనే ఏమవుద్ది? అసలు కొన్ని రోజుల వరకు మన మనసులోనే ఉండదు అన్నట్టు, ఎక్కడెక్కడో తిరుగుతుంటుంది అసలు కదా. దాన్ని తెచ్చుకోలేక వస్తాం అన్నాడు. కానీ అంతమంది విశ్వాసాల ముందు, అంతమంది భక్తుల ముందు మనకేంటండి? చూసావా? ఎందుకంటే ప్రభు వాడుకు నాకు చెప్తారా ఏ వ్యక్తిని వాడుకున్నాడమ్మ దేవుడు? నెంబర్ ఫెంటాస్టిక్ పీపుల్. నెంబర్ 1 ఫెయిత్ఫుల్. గాడ్కి అవైలబుల్ ఉన్నాడు. 3 నార్మల్ అంటే అంతే. మీకు తెలుసా మనకు చాలా వీక్నెస్లు ఉన్నాయో అందరం మనం చాలా 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 వీక్నెస్ ఉన్నాయి. ఎవడైతే తన వీక్నెస్ స్ట్రెంగ్స్ గమనిస్తాడో వాడు ధన్యుడు కదా. చాలామంది నేను చాలా గ్రేట్ అని, అదే అసలు వీక్నెస్ అనే మా భార్య చాలా వీక్ అని ఆమె తెలుసు నీ వీక్నెస్లు ఏంటో. సో బయట పెట్టద్దు, కానీ ఒకరి వీక్నెస్ ఒకరు ఏం చేస్తాం? కవర్ చేసుకుంటాం. ఎందుకు మనం భార్య భర్తలు ఏంటి? ఒకటే కాబట్టి నెంబర్ 1 అంతే. సో వి కవర్ అవ్వాలి సార్ లెక్క. తర్వాత ఏంటి? టీచబుల్. దేవుని వాక్యంలో లేక పెద్దలు చెప్పాడు ఏంటి? నేర్చుకోవాలి, వాళ్ళని చూసి నేర్చుకోవాలి. ఇంకా అకౌంటబుల్. వీఆర్ ఆల్ అకౌంటబుల్ అండి. ఏదైనా బాధ్యత ఇస్తే నమ్మకం ఉండు. చిన్న వాటి కానీ పెద్ద వాటి కానీ దేవుడు అదే ముందు చిన్న ఇచ్చి చూస్తాడు, తర్వాత చిన్న వాటిలో నమ్మకం ఉండు, చిన్న వాటికి నువ్వు ఉండు కదా. అవునండి, మన మాటల్లో కూడా నమ్మకత్వం అవసరం లేదా? నువ్వు 7 గంటలకు అని చెప్పి 10 గంటలకు వచ్చావు. మనం పెద్ద రోగం ఏం తెలుసా? మనం ఎవరికి చెప్పవు, సారీ అండి నాకు ఏమవుతుంది, టైం అయిపోతుంది, లేకపోతే కష్టం వద్దు, ఆఫీస్ వదలట్లే, లేక లేటు, బిలో డిగ్నిటీ అనుకుంటాం. ఇన్ఫామ్ చేయాలా వద్దా? మళ్ళీ ఆఫీస్కి ఇన్ఫామ్ చేస్తాం, సార్ నాకు లేట్ అవుతుంది సార్, పంక్చర్ అయింది సార్ అన్నాడు. ఏం పంక్చర్ అయింది అంటే ఏదో నా ట్రాఫిక్లో ఏదో ఒకటి పంక్చర్ అయింది అన్నాడు. అది మాత్రం మనం కానీ వెన్ యూ కమ్ టు గాడ్ సర్వీస్ అసలు ఎవరికి ఇన్ఫామ్ చేయం. అందుకని దేవుడు ఈరోజు మాట అకౌంటబుల్. తర్వాత సాక్రిఫిషియల్ ప్రభు కోసం సాక్రిఫైస్ చేయటం కదా. బలవంతంగా సాక్రిఫైస్ వేరు, ఇష్టపడి సాక్రిఫైస్ వేరు. బలవంతంగా అమ్మా రూములు లేవా, సరేలే వరండాలో పడుకుంటా, అట్లా కదా. ఈ ఫోర్గో సంథింగ్స్, దేవుడికి అది ఇష్టం ఉన్నాయి కదా. సాక్రిఫిషియల్, గాడ్ లవ్స్ సాక్రిఫిషియల్ గివింగ్ ఆల్సో. గివింగ్ అంటే నువ్వు ఒక దాన్ని వదులుకొని ప్రభుకి ఇస్తావు. మీకు తెలుసా బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా అని ఉంది ఒకటి. మనకు బైబిల్స్ అన్నీ వాళ్ళే ప్రింట్ చేస్తారు ఇండియాలో. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు బైబిల్, తెలుగు బైబిల్ ఎంత ఉంది ఇప్పుడు? 350, 400 ఎంత 600 ఉందా? అంటే మంచి క్వాలిటీ. ఈ నా బైబిల్ చాలా ఖరీదు అనుకోండి. మామూలు బైబిల్ ఎంత 600 ఉందా? 600 అనుకో, 600 ఉందా? పోయిందా 350? ఓకే. అయితే మనకు ఫ్రీ బీ సిస్టమ్ మన మనసులోనే అది ఏమైపోయింది, మన జీన్స్లోనే నాటుకుపోయింది. మన జీన్స్లోనే దేవుడు కాదు,
మన పరిస్థితులు మనకి ఎక్కడైనా ఫ్రీగా దొరుకుతుందని చూస్తుంటాం. ఫ్రీ చొక్కాయలు, ఫ్రీ లాగులు ఇవన్నీ ఇస్తాం. కొనుక్కోవడం ఏంటి, దాచుకుంటాం. అది ఎవడన్నా కొట్టుకుపోతారు. అది అయితే ఇది చూడు, 600 రూపాయలు అనుకో బైబిల్. అస్సలు వాడు ప్రింట్ చేయడానికి అట్లీస్ట్ 2000 or 3000 రూపీస్ అవుతుంది ప్రింట్ చేయడం ఒక బైబిల్. మరి 600 ఎట్లా ఇస్తున్నాడు, అంత సబ్సిడీ ఎట్లా ఇస్తున్నాడు? సంబడీ సాక్రిఫైసెస్ దేర్ కంఫర్ట్స్. వేరే దేశాల్లో ఒక బ్రేక్ఫాస్ట్ 4 అయ్యి ఆ అమౌంట్ని ఏం చేస్తారు, అంత దాచిపెట్టి నెలకు ఒకసారి ఏం చేస్తారు, బైబిల్ సొసైటీ పంపిస్తారు. అవి ప్రింట్ చేయడానికి వాళ్ళు. ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్లో బైబిల్ అందరికీ అందాలని వాళ్ళ సంకల్పం. మనమేమనుకుంటాం తెలుసా, వాళ్ళకి బాగా ఎక్కడి నుంచి వస్తున్నాయి, సిఆర్ఏ డబ్బులు వస్తుంది అనుకుంటాడు అన్నమాట. మన బుర్రంతా అదే, ఏది వస్తున్నాయి, పైనుంచి వస్తున్నాయి. ఏం వస్తున్నాయి రా నాయన కదా. మన మెంటాలిటీ అది అన్నట్టు, ఇండియన్ మెంటాలిటీ అది. తెలుసు అయింత అక్కడి నుంచి వస్తున్నాయి. ఎక్కడి నుంచి? అక్కడి నుంచి. అట్లా చెడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి కదా. ఎందుకంటే దే డోంట్ సాక్రిఫిషియల్ గివింగ్ వాళ్ళకి అర్థం కాదన్నట్టు. వాళ్ళకి అర్థం. నెక్స్ట్ ఇంకోటి ఏమన్నాడు, టెంపరేట్, బ్యాలెన్స్ తప్పకు దేవుని అడుగు ప్రభు. స్వస్థ బుద్ధి అన్నాడు ఒక దగ్గర. ఆరోగ్యకరమైన బోధ ఉంటే నువ్వు బ్యాలెన్స్గా ఉంటావు, లేకపోతే ఓవర్ చేసేస్తావు వాళ్ళు కదా. చేసేస్తా. ఎస్, మొన్న చూడండి ఒక ఆయన ప్రవచనం చేశాడు, తప్పకుండా ఆంధ్రాలో ఫ్యానే తిరుగుద్ది అన్నాడు. ఫ్యాన్ అంటే ఒక సింబల్ పార్టీ. తప్పకుండా అందరూ ప్రజలు టీఎస్ ప్రజలందరూ కారులో ఎక్కిపోతారు అన్నాడు. అర్థమైందా? కారులో ఎక్కిపోయేది. ఒక ఆయన అన్నాడు, లేదు మనందరం దీంట్లో పోతాం అందరూ చూసాం అనిపించాడు. ఫ్యాన్ లేదు, గీన్ లేదు, రిపేర్ పడిపోయింది రా ఫ్యాన్. కార్ ఏమైంది, ఎవడు డాష్ ఇవ్వకుండానే అది చూసావా. ఇవన్నీ అబద్ధ ఇవన్నీ అండి. ఎస్, టెంపరేట్, బీ టెంపరేట్. వాట్ ఆఫ్ గాడ్ సేస్. ఏ ప్రవక్త అయినా చెప్పిన మాట నెరవేరకపోయినట వాడెవరో అబద్ధ ప్రవక్త. అందరూ ఆయన అడిగారు, ఏంటి సార్ ఇట్లా ప్రవచించారు అంటే ఆయన అన్నాడు, ఏమో ఒక్కోసారి ప్రవచనాలు దేవుడు ఆపేస్తా అంటాడు అన్నాడు. లాస్ట్ స్టేజ్లో స్టేజ్ అయిపోతాడు. మనిషి అనుకున్నావా? ఆయన అబద్ధం ఆడటకు నరుడు కాదు. ఆయన ప్లాన్లన్నీ మార్చుకోవడానికి ఏం కాదు. బ్లెస్సీ కాదు, డాల్సీ కాదు. వీఆర్ ఆల్ హ్యూమన్, మట్టి. అందుకని ఏం చేస్తాం, ఇవాళ ఎస్ అంటాం, రేపు పొద్దున్న లేచాడు సారీ నేను. దేవుడు ఏంటి, ఎప్పటికీ యుగాలు ఏంటి, ఆయన ఎస్ అన్నాడంటే ఎస్సే. ఆయన అబద్ధం ఆడటకు ఎవరు కాదు. చూసావా, చాలాసార్లు టెంపరేట్గా ఉంటుంది మనం కదా. ఎవరు అబ్బాబ్బా ఫ్యాన్ తిరిగిపోద్ది, కారు ఏమైపోద్ది, జుయ్యని వెళ్ళిపోద్ది అనమాట. వెళ్ళిపోయి ఇప్పుడు యశోదలో పడింది అది. సో ఏమండి ఎందుకు చెప్తారంటే ఎస్. ఇంకోటి ఇన్ అండ్ అవుట్ సేమ్. అయితే ఇన్ అండ్ అవుట్ సేమ్ ఉన్నాను, నీ మనసులో ఉన్నాయన్నీ ఏం చేయదు. పీపుల్ రియలీ ఫీల్ బ్యాడ్, అవునా కదా. తర్వాత క్లోజ్ టు గాడ్. ప్రేయర్, వాక్యం. ఎస్, బీ క్లోజ్ టు గాడ్. ఉండగలమా ఈ లోకంలో? ఉండలేమా? ఉండాలంటే ఉండొచ్చు, లేదంటే లాస్ట్ కూడా చెప్తాను చూడండి. ఏమంటే మరి యేసై వచ్చినప్పుడు ఇంకోటి ఉన్నాం మనం, వీ షుడ్ ఆల్వేస్ బీ రెడీ. లాస్ట్గా ఇంకోటి చెప్పేస్తాను, లాస్ట్ పాయింట్, ఆల్వేస్ బీ రెడీ. Matthew 24:44. మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనం చూడు. 24:44. ఇంగ్లీష్ చదవమా, ఇంగ్లీష్ చదువు. Therefore you also must be ready for the Son of Man. చూసారా, ప్రభుని ఫేస్ చేయడానికి ఎట్లా ఉండాలి? రెడీ కదా. ఎస్, బికాజ్ లార్డ్ ఈస్ కమింగ్ సూన్. ఆల్వేస్ రెడీ అంట, రెడీగా ఉంటుంది. ఇప్పుడు మన సైనికులు అంట పడుకుంటారు కానీ షూస్ కూడా ఇప్పరాళ్ళు. ఎందుకు? దే ఆర్ ఆల్వేస్ రెడీ. వాడు షూస్ ఇప్పి లేసి ఇప్పాడు అందరూ ఎవడో ఇవన్నీ. అందుకని సైనికుడు ఎప్పుడు ఉంటాడు? రెడీ ఫర్ ఎవ్రీథింగ్. 25:13 చదువు. 25:13.
25:13 ఆ దినమైనను ఆ గడి అయినను నీకు తెలియదు గనక మెలకువగా ఉండడి. బీ రెడీ. ఆ దినమైనను ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనక. ఇంగ్లీష్ చదువు పాప. వాచ్ దేర్ ఫోర్. సో రెడీగా ఉండమన్నా వద్దా? ఎస్, బీ రెడీ. ప్రభు వస్తున్నాడమ్మా, ఎస్ బీ రెడీ కదా. ఈ లోకాన్ని మనం ఏం చేయాలి? త్వరలో వదిలిపెట్టేసాను కదా. వదిలిపెట్టాలా, పట్టుకొని వెళ్ళాడుతున్నారు. అసలు మనం ఎంత స్ట్రగుల్ అవుతామో కదా, ఇల్లు అని, పిల్లలని, అదని, ఇదని, ఇవన్నీ ఏంటి? వదిలేసి వెళ్ళిపోవాలన్నమాట. అట్లానే ఉండద్దా? ఉండాలి కానీ బట్ ఇవన్నీ మనం ఒకరోజు ఏం చేయాలి? వదిలేసి వెళ్ళిపోవాలి. అండ్ విచిత్రం ఏంటి, మనం ఎక్కువ ప్రేమించే వాళ్ళు కూడా వదిలేసి వెళ్ళిపోవాలి కదా. అవునా కదా? చాలా ప్రేమించే వాళ్ళు కూడా ఏం చేయాలి? ఒకరోజు వదిలేసి వెళ్ళిపోవాలి. అంత టెంపరీ అనమాట. టెంపరీ కాదు, అది ఇన్ ద సెన్స్ ప్రభు వచ్చినప్పుడు మాత్రం గెట్ రెడీ. ఇంకొక 2-3 విషయాలు రెడీగా ఉండాలంట తెలుసా? మీకు చెప్తాను, రాసుకోండి. సువార్త చెప్పడానికి రెడీగా ఉండాలంటమ్మా. 2 తిమోతి 4:2 చదువు. 2 తిమోతి 4:2. బీ రెడీ టు ప్రీచ్ ద గాస్పెల్. చదువు. 4:2 చదమ్మా. 2 తిమోతి 4:2. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. ఇంగ్లీష్ చదువు. ప్రీచ్ ద వర్డ్. అంటే అర్థమైంది. వాక్యం చెప్పడానికా, వినటానికా? అంటే అర్థమైంది. వినడానికి రెడీగా ఉండాలి. అవకాశం వస్తే దేవుడు వచ్చినప్పుడు దేవుడు అవకాశం ఇస్తే ఇక నేను ప్రిపేర్ అవ్వలేదు, ఇంకెప్పుడు ప్రిపేర్ అవుతాను? అమ్మ ఓ పాట పాడాను, నా గొంతు బాగాలేదంటే అప్పుడే అక్క సవరించుకుంటా. నో, నీ గొంతు కాదు, గింతు కాదు, హార్ట్ ముఖ్యం. పాడేస్తా. నేను ఈస్ట్ వెస్ట్ గోదావరిలో చూశాను. వాళ్ళకి వేరే రోగాలు, ఆ స్టేజ్ ఇది ఉంటుంది వాళ్ళకి, ఏమంటారు, స్టేజ్ పిచ్చి. ఫియర్ కాదు, స్టేజ్ పిచ్చి. ఫియర్ వేరు, పిచ్చి వేరు. ఫియర్ అంటే దాని మీదకి వెళ్తే జనాలు చూడంగానే అనుకుంటారు. వీళ్ళకేంటి ఎప్పుడెప్పుడు సంతోషం, ఎప్పుడెప్పుడు అక్కడ ఎక్కుదామా. కొంతమంది ఈ పిచ్చి ఉంటుంది, అందుకని దీనికి కరెంట్ పెట్టాలన్నమాట. వదిలే కానీ ఎవరైనా పాట పాడతారా అని పాస్టర్ గారు అడగండి, లడకలు లేచిపోతారు అందరూ. ఇప్పుడు హైదరాబాద్ అడగండి, పాట పాడతారు ఒక్కొక్కరు. లేదా ఇట్లా నాకు ఇది ఉంటుంది అనుకోండి, ఏమంటారు, కుర్చీ మధ్యలో ఇట్లా వెళ్ళిపోతుంటారు అన్నమాట. ఎందుకు? తెలుగులో రానోడికి రాగాలు ఎక్కువ, వచ్చినోడికి వయ్యారాలు ఎక్కువ అంట. రానోడికి ఏంటి అని పాడుతుంటాడు, వీడికి రాను. వచ్చినోడికి ఏమో ఎక్కువ వయ్యారు. వద్దు బ్రదర్, ఇప్పటికొద్దు, నాకు నెక్స్ట్ టైం చూస్తాను, మంచిగా ప్రిపేర్ వచ్చేసారికి ఉంటావు ఎవడో. మొన్న ఒకసారి ఒక ఆమె అడిగా, అమ్మ మీ పాపని పంపించండి. లేదు, నేను నెక్స్ట్ టైం మమ్మీ. నేను అన్నాను, వచ్చేసరికి ఏంటి, నువ్వు ఉంటావో నేను ఉంటానో అది ఉంటుంది, ఎదురు ఉంటామో లేదు. ఎక్కడికి వేసావు ప్లాను? 365 రోజులు 52 వారాలు వేసావు. అవకాశం వచ్చినప్పుడేమో వయ్యారం పోతుంటుంది. వయ్యారం అంటే సిగ్గు కాదు. ఇప్పుడు కాదు బ్రదర్, నేను ఇంకా ఏం కావాలి, ఇంకా నలగాలి బ్రదర్. ఎప్పుడు నలుగుతావు బ్రదర్? ఇప్పటికే పప్పు అయిపోయినా నువ్వు వాడబడాలమ్మా. అసలు యూ షుడ్ బి యూజ్డ్ బై ద లార్డ్ కదా. ఉన్నావు, అవకాశం వచ్చాడు ఏం చేయాలి? నేను ఐఎమ్ రెడీ. ఎవరు? సమయమందును వాక్యంను ప్రకటించము. ప్రభు వచ్చేస్తున్నాడు, దాసుకో మాకు కదా. మా పాట విన్నాను, తుప్పు పట్టి పోవట కంటే దేవుని చేత ఏది ఇష్టం అంటే తుప్పు పడతావా వాడబడతావా? వాడబడి తుప్పు పడింది అనుకో పర్లేదు, కానీ వాడబడకుండా తుప్పు పడింది ఏం లాభం? మంచిగా రాశాడు కదా లిరిక్స్. ఏమో తుప్పు పట్టి పోవట కంటే ప్రభు నీ చేతిలో వాడబట్టను. కొంతమంది తుప్పు పడతారు అన్నమాట. ఎందుకు? దాచుకుంటుంటారు వాళ్ళు.
నా కాళ్ళు ఏమవుతుంటాయి, షేక్ కాదు, శక్తి లేదు. అమ్మ పార్టీకి వస్తా మురుమురాలు బుక్కుతో ఒక పాట పాడ గొంతు నిన్నటి నుంచి ఏమవుతుంది, కస్ అంటుందా. నీ గొంతేడుతోటి నువ్వేమన్నా పి సుశీల్ అనుకున్నావా? అనుకోలే, అంత స్టాండర్డ్ మేము అనుకోలేదు నిన్ను. ఏదో ఉన్నదిగా పాట రాదు బాబు, అర్థమైందా? వయ్యారాలు ఎక్కువ అంటే అది వచ్చి రానోడికి రాగాలు ఎక్కువ. వానికి సామెత బాగుందండి. రానోడు వచ్చినోడికి ఏమి ఎక్కువ, వయ్యారం ఎక్కువ, రానోడికి రాగాలు ఎక్కువ. అయ్యే నేను చెప్పను బాబాయ్, అర్థమైందా? ఈ వయ్యారాలు రాగాలు ఏం చేయాలి, అది బ్యాన్స్ లైఫ్ వచ్చినప్పుడు. అదే ఇంత వయ్యారం పోయినారా ఏంటి? ఇంతకు పరలోకంలో మనం చేసే పనులు చెప్పండి ఏంటో, నిత్యము స్తుతిస్తూ ఉంటామట. ఇక్కడ పాట పాడటానికే నువ్వు పాటలకే రావు. ఆడపోయి ఏదమ్మా ఏసై అన్నాడు అనుకో, దాల్చి ఒక పాట పాడ బిడ్డ అన్నాడు అనుకో, అప్పుడు కూడా వయ్యారం పోయినా అనుకో, గో క్వైర్లో లాస్ట్లో నిలబడి నువ్వు, సార్ పొట్టే దాన్ని సార్ నేను అదే నీకు స్టూల్ ఇస్తా, అరే గేబ్రియల్ ఒకరు స్టూల్ ఇరాడు ఉట్టిగా జోక్ అన్నా కానీ అది డిఫరెంట్ సిచ్యువేషన్. కానీ ఆ స్థుతిలో నువ్వు పాల్గొనండి. ఇక్కడి నుంచి ఏం కాదు, ఒక ఆయన అన్నాడు బుక్లో, ఇక్కడి నుంచి ప్రాక్టీస్ చేయండి. పాటలన్నీ అయిపోయిన తర్వాత వస్తారు కొంతమంది, టామ్ అండ్ జెర్రీ మాదిరి. అది కూడా స్లో మోషన్లో, స్లో మోషన్. ఎట్లా అడుగు వేసుకుంటా. నేను చూశాను వచ్చేటప్పుడు అంటే కొంతమంది టార్టాయిస్ లాగా వస్తాయంట చర్చ్కి. టార్టాయిస్ ఎట్లా వస్తుంది, మెల్లిగా అటు ఇటు చూసుకుంటా. వానక్క వస్తున్నావు అంటే టార్టాయిస్ ఎట్లా అనుకున్నారు, ఏదైనా అన్నా దాన్ని టచ్ చేసాం అనుకో ట్రైంగ్ లోపలికి వెళ్ళిపోద్ది. దానికి ఒక షెల్ లోపలికి వెళ్ళిపోద్ది. 1 hour తర్వాత వస్తుంది మళ్ళీ బయటకు. అది టర్టిల్. వెళ్ళేటి పెట్టలేదు తెలుసా, ఈ ప్రపంచంలో ఫాస్టెస్ట్ యానిమల్ ఉందండి, చీతా. 70 kmph అది దాని స్పీడ్ అనమాట. దాని పికప్ ఎంత ఉంటుంది అన్నట్టు. చర్చి మెయిన్ అంటే కానీ ఒకటి పాస్టర్ గారు భార్య ఉంటారు. ఇక మిగతా వాళ్ళందరూ ఏంటి, దే బికమ్ చీటాస్ అనమాట. జపక్కి నిలిపోయారు. లేదా ఏదో పని ఎలగబెడుతున్నట్టు ఇంట్లో ఏం లేదు, ఆడ గిన్నెల సట్టలతో కూడా ఎవరు నన్ను కలిసి ఏమో బాగున్నావా, మంజులో బాగున్నావా, మతిమరుపు పోయిందేవా నీకు, లేకపోతే ఏమన్నా అది వదిలేసావా, ఏదో ప్రశాంత్ ఎట్లున్నామో, ఎట్లా నీ జాబ్ ఎట్లా రాగా ఎట్లుంటారు వీళ్ళు, ఆమె అంటాడు ఎట్లా జపక్కని దుంకేరు. ప్రభు వచ్చేస్తున్నాడండి. ఈ సిస్టమ్స్ అన్నీ మనం మార్చుకోం. ప్రీచ్ గాస్పెల్ ఇన్ అండ్ టైం. నీకు ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు ఏంటి, ఈ వయ్యారం రాగాలని ఏం చేద్దాం, అవకాశం దొరికిన వాక్యం చలో ప్రభా నాకు నీ సహాయం చేయి, కృప దయచేయి, నాకు తెలియదు ప్రభా. ఎస్, నువ్వు వాక్యంతో నింపబడితే పరిశుద్ధాత్ముడు అంటే దాన్ని ఏం చేస్తాడు, టైం దాన్ని నీకు జ్ఞాపకం చేస్తాడు. అసలు వాక్యం బావిలో నీళ్ళు లేవు, ఏడా నుంచి వస్తాయి నీళ్ళు కదా. ఎస్, ఇంకోటి లేదు, వీ షుడ్ బి రెడీ టు చూడు ఒకసారి 1 John 2:28 చదువు. 1 John 2:28 1 John 2:28 యోహాను 2:28 వచ్చిన చదువు. యోహాను రాసిన 1వ పత్రిక 2:28 2:28. కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమగినప్పుడు, అండర్లైన్ చేయండి, ఆయన ప్రత్యక్షమగినప్పుడు, ఆయన రాకడయందు ఆయన నిలిచి ఉండండి. లేకపోతే ఆయన ముందు కొంతమంది ఏమవ్వాలంట, లేకపోతే ఆయన ముందు ఏమవ్వాలి, కొంతమంది సిగ్గుపడాలి. ఎప్పుడు సిగ్గుపడతామండి, చెప్పిన పని చేయకపోతే సిగ్గుపడతాం కదా. చెప్పిన దానికన్నా ఎక్కువ చేసినా కూడా సిగ్గుపడతాం కదా. when you don't do what God says, మనందరం ఏం కావాలి, సిగ్గుపడాలి. అవమానం. అవకాశం ఇచ్చినప్పుడు చేయలేదు అనుకో, దాన్ని కూడా ఏంటి, ఎందుకు చేయలేదు నువ్వు డాల్సీ, నీకు అవకాశం ఇచ్చిన వాట్ యు ఆర్ డూయింగ్ డాల్సీ, ఏం చేస్తున్నావు అమ్మా మనోహర్, ఏం చేస్తున్నావు సార్,
నేను గోలు గిలుకుంటా ఉన్నా అన్నాడు కదా. మాట వాడే మంచి మాట వాడినటువంటి జాన్. ఇంగ్లీష్ చదువు పాప. కాబట్టి చిన్నపిల్లలారా చదువు. ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉన్నట్లు మీరు ఆయన యందు నిలిచియుండుడి. ఆయన యందు నిల్చుండండి. అబాయిడ్ ఇన్ హిమ్ కదా. లేకపోతే ఆయన ఎదుట ఏం కావాలండి? చెప్పిన పని చేయకపోయినా. టాలెంట్స్ ఉంటాయండి కొంతమందికి. వాళ్ళు ఏం చేస్తారు? అదే వయ్యారం ఒక స్టోరీ చెప్పబా. స్టోరీ వచ్చేవారం మేము ఇది పోయింది చూసా చూసా. ఎస్ మీ రెడీ టు వాక్. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు సిగ్గుపడకుండా మనం జాగ్రత్త పడదామని. చాలాసార్లు సిగ్గుపడాల్సి వస్తుందంట కదా. ఎందుకంటే ఆయన చెప్పిన పని చేయకపోయినా రెడీగా ఉండిపోయిన హ్యాడ్ బి షేమ్ అంట. జాగ్రత్త ఉండాలి కదా. అందరి ఏదైతే ఎట్లయితే దేవుడు అప్రిషియేట్ చేస్తాడో అందరి ఎదురుకొని నిన్నో లెక్క. ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకు చేయలే? మనందరం ప్రభు దగ్గర నిలబడాలి కదా. చెప్పాలి ఆవిడ, అయ్యా ప్రభు ఇది అవకాశం ఇచ్చాను నీకు, ఆయుష్ ఇచ్చాను నీకు, ఎన్ని ఇచ్చినా ఏం చేసినావు బాబు? నీకు బదులు వేరేవాడికి ఇచ్చుంటే వాడు చేసుకున్నాడు కదా. నువ్వు వాడిని చేసుకునిలే, నువ్వు చేయలే. కొంతమంది వాళ్ళు తినరు, ఇంకొంత తినలేరు. నో కదా. నెంబర్ 5 లాస్ట్ చెప్పేస్తాండి. మనమంట దేవుని చూడ. 1 పేతురు 3:15 చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3:15 1 పేతురు 3:15 చూడమ్మా ఏం చెప్తుందో బైబిల్. పేతురు రాసిన మొదటి పత్రిక 3:15 నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణ గూర్చి ఎల్లప్పుడు సిద్ధంగా ఉండి ఆల్వేస్ బీ రెడీ టు గివ్ ఎన్ ఆన్సర్ కదా. దేని గురించి? నీ భక్తి గురించి. చూడు సార్ ఇంగ్లీష్ చదువు. ప్రభు నమ్ముకున్నావు. ఎవరు అడిగారు ఎట్లా ఎందుకు ఇందులో దిగావు అంటే చూడు ఎట్లా ఏం చేయొద్దు అన్నాడు. చెప్పాలా? కారణం చెప్పాలా? ఏమో మా తాత దిగినాడు నేను కూడా దిగిపోయినా అని చెప్పాలి. కొంతమందికి తెలియదు. పాపం పసివాళ్ళు కదా. మా అమ్మ దిగింది నేను దిగిపోయినా కాదంట. గివ్ ఎన్ ఆన్సర్. నీలో ఉన్న నిరీక్షణకు కారణం ఏంటి? అయితే చదువుమా కంటిన్యూ. రెడీ టు గివ్ ఎన్ ఆన్సర్. చదువు. డూ ఇట్ విత్ జెంటిల్నెస్ అండ్ రెస్పెక్ట్. అంటే ఎట్లా చెప్పాలంటే మన ఇతరులకి జెంటిల్గా. కొంతమంది సువార్త ఎట్లా చెప్తారు తెలుసా? నమ్ముతావా నమ్మవా బెదిరించేస్తాడు. కొంతమందికి ఒకటే కోపం వస్తుంది. ఏమో మీ దేవుడిలాగా అనుకున్నావా? అంటాడు. రెస్పెక్ట్ అండ్ జెంటిల్నెస్ అండి. ఒకసారి అంటే తలగైతండి. ఒక బార్బర్ మార్మోస్ పొందినాడంట. మార్మోస్ పొందిన కొత్త రోజులు ఎట్లుంటుంది? ఎవరికి చెప్పేది. అయితే ఒకటి నాలాంటి షేవింగ్ కోసం వచ్చినాడు. ఒకసారి కూర్చోబెట్టి అంతా రుద్దాడు. ఏది ఫోమ్ సోప్ రుద్ది కరెక్ట్గా కత్తి ఇక్కడ తీసుకొచ్చాడు. వాడు ఎక్కడ తీసుకొచ్చి యేసు ప్రభుని నమ్ముకుంటావా లేదన్నాడు. వాడు ఏమంటాడు? ముందు అద్దం ముందు కనిపిస్తుంది ఏమని, దేవుని నమ్ముకుంటావా లేదంటే ఆడేం చెప్తాడు చెప్పాక మేరాక వాడు అన్నాడు దండం పెడతారా మంచిగా గీసేసాయి తర్వాత ఏం చేస్తా. అట్లా బలవంతం చేయకూడదు. కొంతమంది పట్టుకున్నారంటే ఏంటి ఈ జెంటిల్నెస్ రెస్పెక్ట్ వదిలేస్తారన్నమాట. నమ్ముతావా నమ్మా చచ్చిపోతావు. ఇంకోటి కొంతమంది సువార్త నెగిటివ్ చెప్తారు. బాబు చెప్తున్నా నమ్మకపోతే నరకం నీకోసం నోరు తెరుచుకొని ఉంది, కళ్ళు తెరుచుకొని ఉంది, చేతులు తెరుచుకొని ఉంది. ఇవన్నీ ఎవడ చెప్పమన్నాడా నిన్ను? ఈ తెరుచుకొని ఉందా మూసుకొని ఉందా అవన్నీ చెప్పదు. ఎట్లా? విత్ జెంటిల్నెస్ అండ్ రెస్పెక్ట్. కొంచెం చెప్పురా పాయింట్ దాంట్లో మసాలా మాలి ఇంత ఇక విత్ రెడీ టు గివ్ ఎన్ ఆన్సర్. నా నిరీక్షణ కారణం ఏంటి చెప్పి విత్ ఎట్లా అది కూడా ఎట్లా జెంటిల్నెస్ అండ్ రెస్పెక్ట్.
నువ్వు డైరెక్ట్ నరకానికి వెళ్ళిపోతావు. నువ్వు ఈమెకి అథారిటీ ఇచ్చాడు దేవుడు. అమ్మ ఎంతమందిని వీలుంటే అంతమంది నెట్టేయమ్మా అని. ఆ నరకానికి నెట్టే అథారిటీ ఎవరికి లేదు, మనకు లేదు. ఎవరికి ఉంది? శాతాను గాడికి ఉందన్నమాట. ఆడ నీకు ఇస్తే తీసుకో. సో నీలో నిరీక్షణ లేక కారణం ప్రభుని నమ్ముకున్నావా? అమ్మ ఎట్లా వచ్చావు మతంలాగా? చల్, నిరీక్షణ ఎట్లా నీకు దేవుడు ఎట్లా ఇదైంది, ఎట్లా నిన్ను టచ్ చేశారు ప్రభు, ఎట్లా? చాలా షార్ట్ అండ్ స్వీట్. అది కూడా చిన్నగా చెప్పాలా పెద్దగా చెప్పాలా? నువ్వు సికింద్రాబాద్ నుంచి విజయవాడకు చెప్పుకుంటూ కూర్చున్నావు అనుకో, వాడేమంటాడు? అయ్యారా ఈ దేవుడిని నమ్ముకుంటే ఎంత శ్రమలా, 5.5 hours చూపించావు నాకు. మాకు తెలుగు సినిమా కూడా ఇంత ఉండదు కదరా. చెప్పేది ఎట్లా షార్ట్గా, అయ్యా ప్రభుని చేశాడు నా కార్యం కదా. ఒక ఆయన సాక్ష్యం చెప్తాడండి, చూడండి. John 10:31 అనుకుంటా. ఒకప్పుడు నేను పాపిని, ఒకప్పుడు నేను చూడలేదు, ఇప్పుడు చూచుచున్నాను. ఒక మాట ఉంటుంది చూడు, చాలా చూసేసి మనం ముగించాను. 10:31 చూడు ఒకసారి. లేదమ్మా తప్ప 9. ఆయన నీకేం చేసాను, నీ కన్నులు ఎలాగో తెరిచిన. ఎన్నదమ్మా 9? 9:26. ఎస్, థ్యాంక్ యూ. ఆంటీని చదవని ఏంట్రా, 26 చదవమ్మా, చదువు. మర్చిపోయింది. అందుకు వారు ఆయన నీకేమి చేశారు, నీ కన్నులు ఎలాగ తెరచనని మరలా వాణిని అడగ్గా, తప్పు కాదు, 24 అనుకోండి కదా, 25. వాడు ఆయన పాపియో కాడో నేను ఎరగను. ఆయన పాపియో కాడో నేను ఎరగను, ఒకటి మాత్రం నేను ఎరుగుతాను. అది అండర్లైన్ చేయి. నేను గుడ్డివాడినై ఉండి ఇప్పుడు ఈ జాలయ్య సువార్త అంతేనా? విజయవాడకి వెళ్ళాలి చెప్పినాడా? చెప్తే ఆడగానే ఫస్ట్ షో చూసి సెకండ్ షో చూసి 2 షోలు 2.5 గంటలు కదా. దీనికన్నా నేను పాపినై పాపియో కదా నాకు తెలియదు, నేను గుడ్డివాడినై ఉంటుంది అంత చాలు. అదే సువార్త, 2 ముక్కలు చెప్పాడండి. సో టెల్ ద గాస్పల్ వెన్ అవర్ గాడ్ గివ్స్ ఛాన్స్. 2 ముక్కలు, 2 సంగతులు ఏంటి? విత్ జెంటిల్నెస్ అండ్ రెస్పెక్ట్. వాళ్ళ దేవుని విమర్శించడం, వాడికి ఇంతమంది పిల్లలు, ఇంతమంది మగుళ్ళు, ఇంతమంది పిల్లలు, ఇవన్నీ ఏంటి? కదా. నేను ఒక చోట విన్నా సువార్త అని అన్నా అంట, నువ్వు దేవుని నమ్ముకోవాలంటే మొత్తం ఇంట్లో ఉన్న ఫోటోలన్నీ తీసేయమన్నాడు. ఆమె పాపను తీసేసింది కానీ ఆమెకి యూట్రస్లో క్యాన్సర్ ఉండే, ఇక్కడే మెర్జారు కానీ చనిపోయింది. సో ఫోటోలు తీయటం రక్షణ వస్తుందా? ఫోటోలు తీసేయడం, ఫోటోలో ఏముందా? అసలు ఏముందా? ఏం లేదు. గ్లాసు, ఒక పేపర్. ఆమె చనిపోగానే నెక్స్ట్ వీక్ వాళ్ళ హస్బెండ్ మొత్తాన్ని పెట్టేశాడు. మారారా? ఎందుకు? రాంగ్ కాన్సెప్ట్, రాంగ్ బటన్ నొక్కిన అనమాట. అసలైంది ఏంటి? మీ హార్ట్ మారితే ఆటోమేటిక్ అన్నీ తీసేస్తాం కదా. అందుకని మనం చూడండి, వీ డోంట్ టెల్. వీడు హిందూస్ వచ్చాను, బొట్టు తీసే చెప్పం. లేదు, నువ్వు నెయిల్ ఏం చేయొద్దు, పాలిష్ వేయదు, నువ్వు ఏమో వేయదు, బ్రష్ పేస్ట్ చేయొద్దు, సారీ వేసుకోవద్దు. ఎందుకు? వెన్ జీసస్ కమ్స్ టు వర్డ్ ఆఫ్ గాడ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ నీకు ఏమైపోద్ది? వెలుగు వస్తే చీకటి అంతా వదిలేస్తుంది. అంతేకాని నువ్వు బొట్టు తీసాను అనుకో, బొట్టు తీసేసిన వాళ్ళు కూడా నరకానికి వెళ్ళిపోతారు ప్రభువు లేకపోతే. బొట్టులో ఏం లేదు, అట్లా పెట్టుకుందామా? నో. అర్థమైందా? అంటే మనం రాంగ్ బటన్ నొక్కకూడదు. సువార్త ఏం చెప్తుందో అదే చెప్పాలి, అంతే. ప్రభు ఎప్పుడు అనలే రే నాకు ఏమన్నాడు? సమరయ స్థితితో చెప్పు,
ముందు కొంచెం నీళ్ళు అడిగాడు. తర్వాత అయ్యా యూదులు మా యొద్ద తాగారు కదా అని అంటది ఆమె. అంతవరకు కరెక్ట్. నువ్వు తర్వాత ఏమంటాడు, స్లోగా నీకు ఎంతమంది పెనిమిట్లు ఉన్నారు? తాను పాపిలను గ్రహింపులోకి తీసుకొచ్చాడనమాట ప్రభు. అమంటది సరిగ్గా చెప్పినామంటున్నాను. అప్పుడు చెప్తుంది ఏమని, నువ్వు మెస్సి, మేము ఒక ఆయన రక్షణకుని కోసం చూస్తున్నామంటే నీ ఎదురుగా ఉంది నేనే అంటాడు. మేము ఆ కుండను విడిచిపెట్టి ఆ ఊరేళ్ళు చెప్పిన నేను మెస్సియాను కొనగొన్నాను. ఇంకేమని చెప్పాడా, నేను చేసినవన్నీ చెప్పిన నాతో చెప్పిన ఆయన మెస్సియా. మొత్తం ఊరంతా వచ్చిందంట. ఆ ఊర్లో 3 రోజులు ఉన్నాడండి ప్రభు. మీటింగ్ పెట్టాడంట, వితౌట్ ఎనీ ప్యాంప్లెట్స్, వితౌట్ ఎనీ కట్అవుట్స్. అందరూ కదా, సమరయ్య గ్రామం అది. ఆ స్త్రీ మారింది మొత్తం అంతా. అంతేనా సువార్త? ఏమని చెప్పాడు, అరే నాకు మంచిగా ఏం కావాలి, మంచి కాంగ్రిగేషన్ కావాలి. ఇప్పుడు జనాలు ఏమన్నా ప్రీచర్స్ ఏమన్నా తెలుసా, ఎంతమందికి ఫోన్ చేశారు మన కాన్ఫరెన్స్ రావడానికి. బ్రదర్ ఎంతమంది వస్తారు? ఫస్ట్ ఎంతమంది వస్తారు? 50 మంది వస్తారు. 50 మంది మేము నేను క్యాలెండర్ చూసి చెప్తాను, ఇంతవరకు చెప్పలే. అంటే ఇప్పుడు ఏం కావాలి ప్రీచర్స్కి? ఓ జనం కావాలి ఆవిడ. ఇక తమిళనాడులో మనం జన సమీకరణ ఎక్కడ చేద్దాం డాల్సి? జన సమీకరణ అంటే ఇప్పుడు రాజకీయ పార్టీలకి మొన్న ఏమైంది, ఏం పంపించారు, క్యాంపింగ్ కాదు డీసీఎంలు, వానికి బిర్యానీ ప్యాకెట్, ఇది తర్వాత వాటర్ బాటిల్ ఇచ్చినారు. అప్పుడు అందరూ ఏంటి, సరేలే అక్కడ కూలీ బదులు ఇక్కడికి వద్దాం, ఇక్కడికి వచ్చి ఏం చేద్దాం, ఆడు ఏ పార్టీకైనా ఏం చేద్దాం, జై కొట్టేసి సరదాగా టైం అంతా ఏం చేద్దాం, గిర్మినార్ ఆయన చూసుకొని మళ్ళీ వ్యాన్ ఎక్కి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదాం. ఆ జన సమీకరణ మనం చేయగలం అండాల్సి తమిళనాడులో చేయలేం. మేము మాతో కాదరావు అయ్యారు. ఇంకొకడు కొంతమంది నన్ను అడిగిన టీచర్స్ ఎంత ఎందుకు చెప్తున్నానంటే కరప్ట్ అయిపోతుంది లోకం. సువార్తను వదిలేసి ఎటో వెళ్ళిపోతున్నాం మనందరం అలా ఉండకుండా ప్రభు వస్తున్నాడమ్మా రెడీగా ఉందాం. ఇవన్నిటి కరప్షన్ ఉంది, కానీ ప్రభు వాళ్ళందరికీ ఏం చెబుతున్నాడు, ఒకరోజు అగ్నితో కాల్చి ఏది మిగులుతుందో అది దానికి బహుమానం. మిగతా అంతా ఏంటి, ఎందుకు చేసినారా ఎన్ని పనులు? దేవుడు అడుగుతాడండి కదా, ఎవడు చేయమన్నాడు నిన్ను, ఇంత డబ్బు ఇస్తుంది ఈ పనులు చేయడానిక అని ఎవరు అడుగుతారు? మనం అడగొద్దు. ఎవరు ఇప్పుడు కొంతమంది ఉద్రేకం, ఎందుకు ఆయన అలా చేయాలి, నేను అడిగేస్తా, నేను కడిగేస్తా, వాడిని ఆరేస్తా, వాడిని ఇస్త్రీ చేస్తా, ఎన్ని నువ్వు దేవుడు అక్కడ చేస్తాడు. ఎవరు చేయాల్సిన పని ఏంటి, వాళ్ళే చేయాలి. గాడిద ఏం చేయాలి, వచ్చి బట్టలు మూసుకొని రావాలంతే, దానికి బహుమానం. కుక్కలాగా అరుస్తా అన్నా అనుకో, అప్పుడే దేవుడు మనం వెనుక మాటలు తీయించను గాక. చిన్న ప్రార్థన చేద్దామమ్మా, చిన్న ప్రార్థన చేద్దాం. నమ్మకమైన దేవా నీ నామానికి వందనాలు. వేస్ట్ ఫెలోస్ని వాడుకోవడానికి ఇష్టపడుతుంది దేవుడు. ఇతరులకు ప్రకటించి నేను నా బిడ్డలో సంఘం పాడు కాకుండా నీ కృప దయచేయండి. త్వరగా వచ్చేస్తున్నావు ప్రభా, మేము సిద్ధపరచున్నట్లుగా నువ్వు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అయ్యా మేము ఎంతకాలం బ్రతికుంటామో మాకు తెలియదు, అంతవరకు నీకు నమ్మకంగా బ్రతికే కృపను, దయను, త్రుటిల్లకుండా కాపాడే నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు మెండుగా దయచేయండి. ఇంటి కోసం ప్రార్థన చేస్తున్నాను. ఇంట్లో ప్రతి ఒక్కరిని వాడుకోండి, కమలాన్ని జ్ఞాపకం చేసుకోండి. శాటన్ పెట్టిన ప్రతి అబద్ధం నుంచి, పెట్టిన ప్రతి బంధకాల నుంచి ఏసునామని అమ్మాయిని విడుదల చేస్తున్నాం ప్రభా. నీ కృప ఇవ్వండి, మరలా వాడుకోండి, నిలబెట్టండి అయ్యా. నీ కనికరాన్ని ఉంచండి ప్రభా. మరి ఎలాంటి డిస్కరేజ్మెంట్ కాకుండా ఎంతోమంది కాళ్ళు చేతులు లేని వాళ్ళు వాడుకుంటున్నావు ప్రభా. నాయన దేశాల్లో వెళ్ళి వాడుతున్నారు ప్రభా. నీ కృప ఇవ్వండి ఆమెకి. కమలక్కను వాడుకోండి, మనోహర్ని వాడుకోండి, యవనస్తులు తొట్టిల్లకుండా సహాయం చేయండి. ఈ యొక్క దుర్మార్గపు లోకంలో మరి దాంతో ఏకీవించి నీకు అయిష్టులుగా బ్రతకుండా కృప దయచేయండి. మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని బలపరచు వస్తున్నది. మా ఎడలో చేసిన ప్రతి మేలుకే ఆరాధిస్తూ ఆయన చీకటి యొక్క ప్రతి అధికారం ప్రశక్తిని బంధిస్తూ ఈ గృహం మీ నామం దీవిస్తూ మోసెస్ కోసం ప్రాణం చేస్తాను. నీ కృప ఆయన పైన ఉంచండి, నడిపించండి. కొత్త సంవత్సరంలో నూతనమైన లైఫ్తో, నూతనమైనటువంటి మరి విజన్తో మేము ముందుకెళ్ళే కృప మాకు దయచేస్తున్నాను. యేసు క్రీస్తు నామం నడుతున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడిని యేసు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం, వాక్యం విని దాని ప్రకారం చేసే ప్రతి బిడ్డను, ప్రత్యేకంగా కూడిన మనకును ఆయన సమాధానం ఉండును గాక. ఆమేన్.